ఫ్లక్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఎక్కడైతే విపత్తులు వచ్చినాయో ఆ విపత్తులకు ఇమీడియట్గా స్పందించాలనేటువంటి ఆలోచనతో మన బోధన్కి దగ్గరలో ఉన్నటువంటి సాలూరా గ్రామం పక్కనున్న మందర్న, పున్స, కాజాపూర్ విలేజ్ల్లో ముంపు బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి వారు ఇమీడియట్గా స్పందించి నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను 100 అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. మా ఈ కార్యక్రమానికి ఇమ్మీడియట్గా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి బసవేశ్వరరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 4 రోజుల వరద ప్రాంతంలో 30 గ్రామాలకి మందన గ్రామాన్ని తీసుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి వారు ముందుకు వచ్చేసి ఈరోజు ఎవరైతే సఫర్ అయ్యే వారికి 100 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన విధంగా ఇది కారణం. ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యం జరుగుతుందో ఇమీడియట్ ఇంటర్నేషనల్ కూడా స్పందించి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మన డిస్టిక్కి అంటే నిజామాబాద్ జిల్లా, నిర్మల్, మెదక్, హైదరాబాద్ కలిసి ఇంచుమించుగా 12 లక్షల రూపాయల వరకు గ్రాంట్ వస్తుంది. దానికి మళ్ళీ మ్యాచింగ్ అని చేసి మళ్ళీ త్వరలో కూడా ఎంతో కొంత సహాయాన్ని ఈ గ్రామాల వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున డిస్టిక్ 320D తరఫున వారికి చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్నెట్ స్పందించి లయన్స్ క్లబ్ ఆచన్పల్లిలో ఈరోజు చేసిన కార్యక్రమానికి డిస్టిక్ తరఫున ప్లస్ రైస్ మిల్ అసోసియేషన్ కమిటీ చేసిన కార్యక్రమానికి మరి డిస్టిక్ తరఫున మళ్ళీ ప్రత్యేక వారికి అభినందన తెలియజేస్తుంది. రైస్ ఇస్తారు సార్, దగ్గరకు వస్తుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి సభ్యులందరూ నిన్న మందర్న ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి దానికి ఏదైనా సాయం చేద్దామని చెప్పి రావడంతో మా అంతర్గతంగా మేము ఒక 5 క్వింటాల బియ్యం సాయం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చాం. మంచి ఈరోజు కాడికి ప్యాక్ చేసి 100 మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయాణం అవుతున్నామని చెప్పి తెలుసు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.